Hello there. This is one more video for spotting errors. For getting more marks in lesser time in this section, you have to have thorough knowledge in sentence formation. For that, you should know various sections of grammar. This is traditional grammar. If you learn it once in a lifetime, it will be useful for entire your life. This sentence formation is not only used for written English, but also it plays a vital role in spoken English also. So in this model, every sentence is divided into 3 sections. You have to find out the erroneous part. If there is no error in the sentence, you can tick number 4, that is no error. You can use this video as a practice session. You pause the video, guess the answers, and compare your answers with my explanation. I will tell you some rules, and you please note down those rules, because by correcting one sentence by me, you can correct minimum 10 to 20 sentences in future. Okay? So let us go to the lesson directly. This first sentence. You must either tell me the whole story or at least the first half of it. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు తప్పక స్టోరీ మొత్తాన్ని నాకు చెప్పాలి, లేదా అర్థము కనీసం మొదటి భాగానన్నా నాకు చెప్పాలి అని చెప్పేసి ఈ సెంటెన్స్ యొక్క అర్థం. మరి ఇందులో సింటాక్టికల్ ఎర్రర్ ఎక్కడుంది అంటే వాక్య నిర్మాణ దోషం ఎక్కడుంది అని చెప్పి చూద్దాం. చూడండి, ఇక్కడ ఏముంది? కొరిలేటివ్ కంజంక్షన్ ఉంది. అంటే ఈదర్ ఆర్ నైదర్ నార్ అన్నది కొరిలేటివ్ కంజంక్షన్. సో ఈ కొరిలేటివ్ కంజంక్షన్ అన్నది ఉన్నప్పుడు ఈ కంజంక్షన్ ప్రెడికేట్ ముందు వస్తుందా తర్వాత వస్తుందా అని చెప్పి ఒక రూల్. ఆ రూల్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ యాక్షన్ ఒకటి, కండిషన్లు వేరే. ఒకటే యాక్షన్, టెల్లింగ్ యాక్షన్ ఒకటైనప్పుడు ఈ ఈదర్ అన్నది ఏంటంటే ప్రెడికేట్ తర్వాత వస్తుంది. వాట్ ఈస్ ప్రెడికేట్? ప్రెడికేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ దట్ కంటైన్స్ వర్బ్. ఓకే, సో ఇక్కడ ఏంటి? టెల్ మీ అన్నది వర్బ్, ప్రెడికేట్. సో దీని తర్వాత వస్తుంది ఈదర్ అని. సో ఇది కరెక్షన్ ఎలాగంటే, యు మస్ట్ టెల్ మీ ఈదర్ ద హోల్ స్టోరీ ఆర్ అట్లీస్ట్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్ అనేది వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం పెడతామంటే ఫస్ట్ టిక్ చేస్తే కరెక్ట్ అవుతుంది. తర్వాత we were looking forward to hear news about the missing fisherman. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, తప్పిపోయిన మత్స్యకారులు లేకపోతే చేపలు పట్టేవాళ్ళు, వీళ్ళ గురించి కబురు వినడానికి మేము ఆత్రంగా ఉన్నాము అనేసి, లుకింగ్ ఫార్వర్డ్, ఎదురు చూస్తున్నాము. సో ఇక్కడ మనము ఫస్ట్ ఇమీడియట్గా వర్బ్ ఎక్కడుంది? హియర్. మరి హియర్ బేస్ ఫార్మ్, బేస్ ఫార్మ్ ముందు టు ఉంది, టు తర్వాత బేస్ ఫార్మ్ ఇన్ఫినిటీ రూట్ ఫార్మ్ ఉంది. కరెక్టే కదా? అంటే అక్కడ తప్పు కాదా? గెస్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఈ టూ ముందు ఏముంది? లుకింగ్ ఫార్వర్డ్ అన్నదేంటి? అది ఫ్రేజల్ వెర్బ్. సో ఫ్రేజల్ వెర్బ్ తర్వాత టూ వచ్చిన తర్వాత వర్బ్ ఫార్మ్ మస్ట్ బి జెర్డ్, అంటే ఐఎన్జి ఫార్మ్ వస్తుంది. ఇది ఐఎన్జి ఫార్మ్ అనాలి, ఇంగ్ ఫార్మ్ అనకూడదు. కొంతమంది అంటుంటారు ట్రైనర్స్ కూడా. సో హియరింగ్ అనేది రావాలి ఇక్కడ. సో ఆఫ్టర్ కరెక్షన్, we were looking forward to hearing news about the missing fisherman అని వస్తుంది. సో ఇక్కడ మీరు టిక్ చేయాల్సింది సెకండ్ ఎర్రర్. తర్వాత, ఆల్దో ద పోలీస్ ఆఫీసర్ సింపథైజ్డ్ విత్ పూర్, he refused to take an action against the rich man.
ఇదేంటంటే పోలీస్ అధికారి పేదవాడి పట్ల సానుభూతి ఉన్నా సరే ధనికుడి పైన చర్య తీసుకోవడానికి తిరస్కరించాడు అన్నది అర్థం. సో ఇక్కడ తప్పు ఎక్కడుందనంటే ఇక్కడ చూడండి, విత్ పూర్. పూర్ అంటే ఏమిటి? పేద కాదు కదా, పూర్ పీపుల్, పేద ప్రజలు. ఇక్కడ పూర్ పీపుల్ లేదు కాబట్టి మరి దాన్ని అక్కడ నౌన్గా ఎలా పెడతామంటే దా పెట్టుకోవాలి. విత్ ద పూర్ అని చెప్పేసి వస్తుంది. సో దా పెట్టాలి ఇక్కడ. సో ఆఫ్టర్ కరెక్షన్, ఆల్దో ద పోలీస్ ఆఫీసర్ సింపథైజ్డ్ విత్ ద పూర్, హీ రిఫ్యూజ్డ్ టు టేక్ అన్ యాక్షన్ అగైనెస్ట్ ద రిచ్ మ్యాన్ అని ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ ఎర్రర్ ఏమిటంటే 1. నెక్స్ట్ వన్, ది యాక్ట్రెస్ వాజ్ షాక్డ్ బై ద న్యూస్ ఆఫ్ హర్ డాగ్స్ డెత్. ఏంటంటే తన కుక్క చనిపోయిందన్న వార్త విని నటి షాక్ గురైంది. ఇక్కడ నటి అన్నాం, యాక్ట్రెస్ అంటే నటి, హీరోయిన్ అంటే కథానాయకుడు అని వస్తుంది. సో ఇక్కడ తప్పు ఏమిటి అంటే ప్రపోజిషన్, యూసేజ్ ఆఫ్ ప్రపోజిషన్. ఓకే, ఇదేంటి? షాక్డ్ బై, షాక్డ్ బై కాదు, షాక్డ్ ఎట్, షాక్డ్ ఎట్ వాడాలి. సో ఆఫ్టర్ కరెక్షన్, ఆల్ the actress was shocked by the news of, the actress was shocked at the news of her dog's death. By must be replaced with at. So next ఏంటండి, your success in the IAS examinations depends not only on what papers you have selected but on how you have written them. అంటే నువ్వు ఐఏఎస్ ఎగ్జామినేషన్లో విజయం సాధించడం అన్నది నువ్వు ఎంచుకున్న పేపర్లు బట్టే కాదు, నువ్వు వాటిని ఎలా రాసావు అన్న విషయంపై కూడా ఆధారపడి ఉంటుంది అన్నది దీని అర్థం. సో దీన్ని కరెక్షన్ ఎలా చేస్తామంటే ఇక్కడ మళ్ళీ ఒక కొరిలేటివ్ కంజక్షన్ ఉంది. ఏంటది? నాట్ ఓన్లీ. ఇప్పుడు నాట్ ఓన్లీ అని ఎప్పుడైతే ఉందో సెంటెన్స్లో ఫస్ట్ పార్ట్లో, తర్వాత పార్ట్లో ఆల్సో రావాలి. సో ఇక్కడ ఆల్సో లేదు కదా, ఎక్కడ ఉంటుందో ఆల్సో చూడండి. ఇక్కడ బట్ తర్వాత వస్తుంది, బట్ ఆల్సో ఆన్ హౌ యూ హ్యావ్ అని వస్తుంది. సో ఆఫ్టర్ కరెక్షన్, యువర్ సక్సెస్ ఇన్ ది ఐఏఎస్ ఎగ్జామినేషన్స్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ వాట్ పేపర్స్ యూ హ్యావ్ సెలెక్టెడ్ బట్ ఆల్సో ఆన్ హౌ యూ హ్యావ్ రిటర్న్ దెమ్ అన్నది వస్తుంది. సో ఇదేంటి? 3 అన్నది ఎర్రర్. ఇక్కడ ఈ విధంగా మీరు స్పాట్ ది ఎర్రర్స్ నేర్చుకోవాలి. మీకు డౌట్స్ ఉంటే వైట్ పేపర్ మీద రాసి నాకు వాట్సాప్ చేయండి, నేను వాటిని క్లారిఫై చేస్తాను. ఈ విధంగా ఇంకా మీకు ఏమైనా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే యూ కెన్ టేక్ ట్రైనింగ్ ఫ్రమ్ మీ. ప్లీజ్ కాల్ మీ అపియరింగ్ నెంబర్. హ్యావ్ ఎ గ్రేట్ డే.